ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారమే ప్రజాపతి. శాకాహారం తిందాం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం. సేంద్రియ వ్యవసాయం చేద్దాం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచుదాం. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. హరితహారం భూసారం. భూమిని శుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛమైన శాకాహారం తిందాం, నీటిని శుభ్రంగా ఉంచుదాం, శుభ్రమైన మంచినీరు తాగుదాం. అదే అసలైన శానిటేషన్. అప్పుడే అహింసాయుత భూమాత సాక్షాత్కారం. జలమే జీవనాధారం, భూమే ఆధారం. ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. జంతువులు, మానవులు స్నేహితులు. నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. 1 శాకాహారం, 2 ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. అనగా ధ్యానం సర్వరోగ నివారణి, సత్యజ్ఞాన ప్రసాదిని. కనుక